కొత్త పెన్షన్లకు ముహూర్తం ఖరారంటూ వార్త. జూన్ 2 నుంచి 2 లక్షల మందికి లబ్ధి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి పంపిణీ. ఈ 2 లక్షల మందికి 2016 రూపాయలేనా? ఈ 233 కోట్లు కేటాయించింది 4016 రూపాయలు ఇవ్వడానిక? ప్రభుత్వం దీని మీద స్పష్టత ఇవ్వాలి. వివిధ కేటగిరీలలో పెన్షన్ తీసుకుంటున్నారు. వృద్ధాప్య పెన్షన్ 2016 రూపాయలు వస్తున్నది. ఇప్పుడు అలనాటి రోజులల్లో కేసీఆర్ ఇచ్చిన పెన్షనే వస్తూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వృద్ధాప్య పింఛన్ 4016 రూపాయలు ఇస్తామని చెప్పి 6 గ్యారంటీలలో పొందుపరిచిరు. అదేవిధంగా దివ్యాంగులకు 4016 రూపాయలు వస్తుంటే ఇప్పుడు 6016 రూపాయలు ఇస్తామని చెప్పి 6 గ్యారంటీలలో పొందుపరిచిరు. మరి ఈ 233 కోట్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కొత్త పెన్షన్లా లేదా పాత పెన్షన్లా? దీని మీద కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఈ ఇచ్చే 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇస్తున్నారా లేదా పాత పెన్షన్లే ఇవ్వడానికి రెడీ ఉన్నారా? ఇంకోటి మేము ఏం చెప్తా ఉన్నాం అంటే, వివిధ కేటగిరీలలో ఉన్నప్పటికీ ఇందులో చేనేత కార్మికులకు అదేవిధంగా గీత కార్మికులకు కూడా పెన్షన్ ఇస్తున్నారు. దీంతో పాటు విశ్వకర్మలకు కూడా పెన్షను ఇందులో పొందుపరచాలి. విశ్వకర్మలకు పనులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గీత కార్మికులకు చేనేత కార్మికులకు ఏ విధంగా అయితే పెన్షన్ ఇస్తున్నారో విశ్వకర్మలకు కూడా పెన్షన్ ఇందులో పొందుపరిచి వాళ్ళకు పెన్షన్ ఇచ్చి స్టార్ట్ చేయాలి. రెడీమేడ్ వస్తువులు వచ్చినప్పటి నుండి వడ్రంగి, కమ్మరి, కంసలి, ఔసలి, శిల్పి వీళ్లకు చాలా వరకు పనులు దొరకడం లేదు. కాబట్టి వాళ్ళు జీవితం దుర్భరంగా తయారైంది. వాళ్ళకు కూడా చేదోడుగా ఉండడానికి విశ్వకర్మలకు విశ్వకర్మ పథకం కింద 2016 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. ఒక్కసారి మీరు దీని మీద కసరత్తు చేయాలి. ఇక్కడ ఏమంటున్నారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు 233 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. కానీ విశ్వకర్మలను ఆదుకోవడానికి కొత్తగా ఒక పథకాన్ని కూడా పెట్టలేదు. విశ్వకర్మ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ₹1,00,000 నుంచి 5 లక్షల రూపాయలు లోన్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏం ప్రోత్సహిస్తూ ఉన్నది? కుల వృత్తులు తగ్గిపోయినాయి. కుల వృత్తులు తగ్గిపోయి రెడీమేడ్ వ్యవస్థ ఏలుతున్నది. చేతి వృత్తులు మొత్తం తగ్గిపోయినాయి. రెడీమేడ్ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో మార్కెట్లోకి చేతి వృత్తులు మొత్తం ఆగిపోయింది. నేను ఒక్కసారి దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అని చెప్పి ఈ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. విశ్వకర్మ బిడ్డలు కూడా దీని మీద ఆలోచించాలి. దీని మీద ఆలోచించి విశ్వకర్మలకు కూడా పెన్షన్ వచ్చేట్టుగా మీరు రానున్న రోజులలో ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తీసుకురావాలి. ఈ వేదిక నుంచి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్న రోజులలో విశ్వకర్మలకు కూడా పెన్షన్ రావాలి అని చెప్పి మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి. వడ్రంగి, కమ్మరి ఈ 2 కుటుంబాలలో రెడీమేడ్ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళకు ఉపాధి మొత్తం తగ్గిపోయింది. వీళ్ళ దగ్గర పనులు చేసుకుంటారు, మొత్తమే తగ్గిపోయారు. ఎందుకంటే అలనాటి రోజులల్లా నాగన్లు ఇతర సంబంధించిన పొలాలకు వాడే వస్తువులు అన్నిటినీ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి. ట్రాక్టర్ల ద్వారా మొత్తం చేసుకుంటున్నారు. ట్రాక్టర్ల ద్వారా నాగన్లు వస్తున్నాయి, కల్టివేటర్లు వస్తున్నాయి, పత్తి కొట్టే మిషన్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ రెడీమేడ్ వ్యవస్థలు వస్తున్న వల్ల విశ్వకర్మలకు వడ్రంగి, కమ్మరి వాళ్ళకు ఉపాధి తగ్గిపోయింది. దీని మీద కూడా ప్రభుత్వం ఆలోచించాలి. అయితే 26-27 సంవత్సరానికి 233 కోట్లు ఈ కొత్త పెన్షన్లకు పెట్టిర్రట. అదేవిధంగా వివిధ కేటగిరీలలో ఎక్కువ మొత్తంలో తీసుకునే పెన్షన్లలో ఇందులో 2 లక్షల మందికి కొత్తగా ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందట. కొత్త పెన్షన్ల కోసం 12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారట. అందులో పెండింగ్ దరఖాస్తులే ఎక్కువ ఉండిపోయినాయట. సుమారు దగ్గర ఎక్కువ మొత్తంలో ఇందులో వృద్ధాప్య పెన్షన్లో 4 లక్షల మంది వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నారట. ఇందులో వితంతువులు అదేవిధంగా ఒంటరి మహిళ కేటగిరీ నుంచి 3,50,000 మంది పెన్షన్ తీసుకుంటున్నారట. అదేవిధంగా గీత కార్మికులు ఇతర వాళ్ళు అందరూ కలిపి 3 లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్నారట. ఇలా తక్కువ భాగంలో ఉన్నవారు ఎవరున్నారు? దివ్యాంగులు. దివ్యాంగులకు 70,000 మాత్రమే ఉన్నారట. అంటే ఈ మధ్య సదరం సర్టిఫికెట్లు కూడా తగ్గిపోయినాయి, పర్సంటేజ్లు తగ్గిస్తున్నారు. అయినా ఎలిజిబిలిటీ అయినప్పటికీ కూడా ఏదో ఒక కారణం చేత పర్సంటేజ్ తగ్గించి వాళ్ళకు పెన్షన్ రాకుండా కూడా చూస్తూ ఉన్నారు. ఈ దివ్యాంగులకు పెన్షన్ మీదనే ఆధారపడి ఉంటారు. వాళ్ళకి ఏం పని చేయవస్తుంది? ఒక లెగ్గో ఒక చెయ్యో కరెక్ట్ లేనప్పుడు వాళ్ళు ఏం పని చేస్తారు? పెన్షన్ ద్వారానే వాళ్ళ జీవితాలు గడుపుతారు. కాబట్టి ఈ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వీళ్ళ సంఖ్య కూడా పెంచాలి. అర్హులైన వాళ్లకు పెన్షన్లు ఇవ్వాలి. వీళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో స్పౌస్ పెన్షన్లు మాత్రమే నడుస్తూ ఉన్నాయి. భర్తకు పెన్షన్ వస్తే
ఆ భర్త పెన్షన్ను భార్యకు ట్రాన్స్ఫర్ చేసి స్పౌస్ పెన్షన్ మాత్రమే వస్తున్నది. ఇతర పెన్షన్లు ఏమి రావడం లేదు. కొత్త పెన్షన్లు మీరు ఎప్పుడు ఇస్తా అంటున్నారు? జూన్ 2 నుంచి 2 లక్షల మందికి ఇవ్వడానికి రెడీ ఉన్నారు. కాబట్టి కొత్త పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పకడ్బందీగా ఏర్పాటు చేసి, ఎవరైతే అన్ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని కూడా తీసేసి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కే ఇచ్చే పరంగా చూడాలి. ఇంకోటి నేను ఏం చెప్తా ఉన్నా అంటే, ఇందులో ఎక్కువ మొత్తంలో చాలామంది ఒంటరి మహిళలు ఉంటారు. ఒంటరి మహిళల సంఖ్య కూడా పెంచి వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారు, వాళ్ళ జీవనాధారం ఏంది అని కూడా వెరిఫికేషన్ చేసి వాళ్ళకు కూడా పెన్షన్లు ఇవ్వాలి. కొత్త పెన్షన్లలో 2 లక్షల మంది అంటున్నారు. ఈ 2 లక్షల మందిలలో దివ్యాంగులతో పాటు వితంతులకు, ఒంటరి మహిళలకు, వృద్ధాప్యం పెన్షన్ వాళ్లకు, అందులో ఎక్కువ మొత్తంలో ఉన్న విశ్వకర్మలకు, కుల వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రోత్సహించే విధంగా ఈ 2 లక్షలలో పొందుపరిచి వాళ్లకు పెన్షన్లు వచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. విశ్వకర్మ బిడ్డలారా, మీరు ఒకసారి ఆలోచించండి. దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు మీరు ఒక్కసారి ఆలోచించి మీరు ప్రెస్ మీట్ పెట్టండి. మీ కుల వృత్తులు ఏ విధంగా ఉన్నాయి, మీ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, మీ పని ఏ విధంగా దొరుకుతున్నది, దాని మీద కూడా ప్రభుత్వానికి మీరు నినాదాన్ని తీసుకుపోవాలి. నినాదాన్ని తీసుకుపోయి విశ్వకర్మలు కూడా తెలంగాణ రాష్ట్రంలో దుర్భరమైన జీవితం గడుపుతున్నారు అనే దాని మీద ముఖ్యమంత్రి గారికి తెలియాలి. అందుకోసమే దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ, విశ్వకర్మలనే కాదు ప్రతి ఒక్కరూ దీనిని ప్రభుత్వం దృష్టికి పోయేటట్టు షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే నాకేదో వస్తుందని మాత్రం కాదు, కాకపోతే మీకే న్యాయం జరుగుతుంది. కొత్త పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. నేను ప్రధానమైన డిమాండ్లని నేను ఇలా మెన్షన్ చేసిన. కార్పొరేట్ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు కుల వృత్తుల వాళ్ళ జీవితాలు దుర్భరంగా మారిపోయినాయి. ఇప్పుడో రైతు వచ్చి పని చేసుకుంటాడు, ఆ పని కూడా చేసుకోవడం లేదు. వెనకడ దాడులు అని చెప్పి చేసేటోళ్ళు, అట్లా చేస్తే వడ్లో జొన్నలో ఏదో ఒకటి పెట్టి పనులు చేయించుకుంటోళ్ళు. ఇప్పుడు ట్రాక్టర్లు, అధునాతన యంత్రాలు వచ్చినప్పటి నుండి వాళ్ళకు మొత్తం తగ్గిపోయి ఏదో చిన్న పని చేసుకుంటున్నారు. ఆ చిన్న పని చేసుకుంటున్నా కూడా ఆ వడ్రంగి కమ్మరి వాళ్ళకు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి, ఇతర అధికారుల నుంచి ఒత్తిడి ఉంటున్నది. ఆ ఒత్తిడి వల్ల వాళ్ళు పనులు చేయకపోతున్నారు. పర్మనెంట్ కర్ర కొనాలి అంటే రేట్ ఎక్కువ ఉంది మార్కెట్లో, రైతులు మార్కెట్లో దాన్ని పెట్టలేకపోతున్నారు. అందుకోసమే వీళ్ళ కుటుంబాలు కొంచెం బాగుపడాలి అన్నా కానీ వీళ్ళకు పెన్షన్ తప్పకుండా ఇవ్వాలి అని చెప్పి జీనియస్ గ్లోబల్ ద్వారా నేను కోరుకుంటున్నా. ఇక ఈ పెన్షన్ల విషయంలో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్టే జూన్ 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందట. మిగతా ఎవరైతే ఉన్నారో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా పోయి నియర్ బై ఎంపీడీఓ లేదా కలెక్టరేట్లో మీద దరఖాస్తు కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. దరఖాస్తులు పెట్టుకోండి. అర్హులైన వారికి తప్పకుండా పెన్షన్ రావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.